శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 మార్చి నెలలో వృషభ రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే ఈ మార్చి 14వ తారీఖున లాభస్థానంలోకి వస్తున్నటువంటి రవిగ్రహ సంచారం జాతకుడికి ఒక అనుకూలమైనటువంటి యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే రాహువు ప్లస్ రవి కలిసి 4వ స్థానం 11వ స్థానంలోకి రావడం అన్నది ఒక విధంగా ప్రభుత్వ సహకారం మీకు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక విధంగా చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి రాహుతో కలిసి సంచరించడం అన్నది ఒక విధంగా మాతృస్థానానికి ఒక విధమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఉదాహరణకి స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, వాహనాలకి సంబంధించిన విషయాలు, విద్యా సంబంధించిన విషయాల్లో కొద్దిపాటి ఇబ్బందులు, అనుకున్నవి సకాలంలో పూర్తవకపోవడం జరిగే అవకాశం ఉంది. అయితే స్థిరాస్తులు అమ్మడం వల్ల కానీ లేదంటే చాలా కాలంగా ఇతరుల చేతిలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ చేతికి రావడం కానీ మీకు ఒక విధంగా శుభమైనటువంటి విషయంగానే పరిగణించవచ్చు. సో ఈ విధంగా ఉంటే దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి 11వ స్థానంలోకి వెళ్ళినప్పుడు, అలాగే దశమ స్థానంలోకి వ్యయాధిపతి అయినటువంటి కుజుడు రావడం జరుగుతుంది. సుమారుగా 14న రవి 11లోకి వెళ్తే కుజుడు 15వ తారీఖున దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల వృత్తి సంబంధించిన విషయాల్లో మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళు వృత్తిపరమైనటువంటి మార్పులు చేసే అవకాశం 100% ఉంటుంది. అలాగే వృత్తి రీత్యా విదేశ ప్రయాణం కానీ దూర ప్రాంతం కానీ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే చాలా సందర్భాల్లో అనుకోకుండా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులు కానీ వృత్తిరీత్యా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. అది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉద్యోగపరంగా ట్రాన్స్ఫర్ లాంటివి కూడా రావచ్చు. ఏదైనా మొత్తం మీద ఎక్కువ గ్రహాలు 10, 11, 12 స్థానాల మీద కేంద్రీకరించడం వల్ల ఇవంతా కూడా మీకు ఆర్థిక సంబంధించిన లావాదేవీలు, వృత్తికి సంబంధించిన విషయాలు, స్థిరాస్తికి సంబంధించిన విషయాలు, అలాగే రుణాలు తీసుకోవడం తీర్చడం లాంటి విషయాలు, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీసు ఇవన్నీ కూడా మీకు ఈ వారం ఎక్కువగా అసలు ఇబ్బంది కలిగించడం అనొచ్చు. దాంట్లో తప్పనిసరిగా మార్పులను కూడా మనం దీన్ని గమనించవచ్చు. అలాగే మరి శుక్రగ్రహం కూడా మరి ఈ మార్చి 7వ తారీఖున దశమ స్థానంలోకి వస్తూ శని భగవాన్ని కలియడం వల్ల ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక విధమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్త్రీలకు కానీ మగవారికి కానీ ఈ మార్చి 16వ తారీఖున గురుగ్రహం మరి భరణీ నక్షత్రం 3వ పాదంలోకి సంచరిస్తూ నవాంశలో తులారాశిలోకి అంటే పుష్కర నవాంశలోకి గురువు ప్రవేశించడం వల్ల మరి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ తులారాశి కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల అది సహజ సప్తమ భావం అవటం వల్ల మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఖచ్చితమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఇక మిగతా గ్రహాల స్థితి గమనించినప్పుడు 12వ స్థానంలో రాహుగ్రహ ప్రభావం వల్ల ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఒక విధంగా ఆత్మకారకుడైనటువంటి రవి 11వ స్థానంలోకి వచ్చి రాహుతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే కొన్ని లిటిగేషన్స్ లాంటివి ఏమన్నా ఉన్నా, మీకు ప్రభుత్వ లావాదేవీల్లో ఏమైనా పెండింగ్ కార్యక్రమాలు ఉన్నా,
అలాగే పెద్దవారి ద్వారా మీకు ఏమైనా ఆస్తి సంబంధించిన విషయాలు రావాల్సి ఉన్నా ఈ విధంగా మీకు ఇతరులకి అది ఇబ్బంది కలిగినా మీ వరకు కొంతవరకు లాభాన్ని కలిగించే అంశంగానే పరిగణించవచ్చు. అయితే ఎవరైతే ఈ రాశిలో మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి కొంతవరకు నిరాశ లాంటిది కలిగే అవకాశం ఉంది. అలాగే మరి ఈ రవి రాహుల కలయిక ఒక విధంగా సర్పదోషం లాంటిది ఏర్పడుతుంది. అది కొంతమంది పితృదోషం అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఈ సమయంలో గోచారరీత్యా రవి రాహు కలిసి ఉన్నప్పుడు వ్యక్తిగత జాతకాలలో సర్పదోషం కానీ పితృదోషం కానీ ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతూ జాతకుడికి తల్లిదండ్రులకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ సంతాన సంబంధించిన విషయాల్లో అనుకోని సమస్యలు రావడం కానీ వ్యక్తిగతంగా జాతకుడికి అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక లావాదేవీల్లో నష్టం కలగడం కానీ అలాగే బంధువుల మధ్య విభేదాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కావున ఈ సమయంలో ఇటువంటి ఈ పితృదోషం కానీ సర్పదోషం కానీ ఎవరి జాతకంలో అయితే కనబడుతుందో వారు ఈ సమయంలో తగు విధమైనటువంటి పరిష్కారం చేసుకోవడం వలన జాతకంలో ఉన్నటువంటి పితృదోషం సులభంగా తొలగిపోయి జాతకుడికి రావాల్సినటువంటి ఫలితాలు సకాలంలో వచ్చి మిగతా సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాల్లో మరి శుభకరమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వారు ఎవరన్నా ఉంటే ఈ పరిహారాన్ని జాగ్రత్తగా చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఎవరైతే జాతకరీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అటువంటి వారు ఈ మార్చి నెలలో వస్తున్నటువంటి మార్చి 8వ తారీఖున వస్తున్నటువంటి మహాశివరాత్రి రోజు శివునికి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం కానీ కనీసం శివుని దర్శించుకోవడం కానీ ఏదో విధమైనటువంటి పూజా విధానం ద్వారా మీరు ఆ శివుణ్ణి ఆరాధించడం వల్ల ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని శివాలయ క్షేత్రాన్ని దర్శించడం వల్ల ముఖ్యంగా జాతకంలో ఏర్పడుతున్నటువంటి నవగ్రహ దోషాల నుంచి పరిహారం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా జాతకుడు ఆ పరిహారాన్ని చేసుకోవడం, అలాగే మరి జాతకంలో ఎవరికైనా పితృదోష పరిహారాలు ఉంటే పితృదోషం ఉన్నా సర్పదోషం ఉన్నా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ద్వారా లేదంటే గోవుకి ఏదన్నా నవధాన్యాలు నానబెట్టి గోవుకి తినిపించడం వల్ల కూడా టెంపరీగా కొంత పితృదోషాలు లాంటివి ఉంటే పరిహారం అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ ఉపాధి అవకాశాల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే వారు కూడా ఈ నెలలో మరి మార్చి 15 తర్వాత ఈ నవధాన్యాలు నానబెట్టి గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల కంపల్సరీగా వాళ్ళ జాతకంలో చిన్న చిన్న దోషాలు ఉంటే పరిహారమై సంపూర్ణ గ్రహ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల
కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.